కానీ యోనాకు ఒక విశిష్టత ఉంది. ఆయన్ని దేవుడు అంటే కొత్త నిబంధనలో మిషనరీస్ ఉన్నారు. పౌలు గారు, పేతురు గారు, తోమా గారు కూడా మిషనరీయే. అక్కడి నుంచి అంత్యోక నుంచి బయలుదేరి మన భారతదేశం వచ్చాడు. కానీ పాత నిబంధనలో మిషనరీస్ లేరు. కానీ యోనా ఒక్కడే. యోనా ఇశ్రాయేలు దేశం నుంచి బయలుదేరి సుమారుగా 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అషూరు దేశపు నడిబొడ్డు రాజధాని అయిన నినివే పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన మొట్టమొదటి మిషనరీ. దేవునికి స్తోత్రం చెప్పండి. కింద వచనాల్లో మనం గమనిస్తే యోనా ఎవరోనంటే యోనా గారు చెప్తాడు, నువ్వెవరవయ్యానంటే నేను హెబ్రీయుడను, సముద్రమునకును 9వ వచనం అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయే ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. యోనా గారు అవిధేయుడు. యోనా గారు దేవుని మాటను ధిక్కరించిన వాడు. కారణం ఏంటో తెలియకుండా మనం ఆయనకు ఒక పేరు పెట్టేశాం. కారణం ఏంటో తెలియకుండా ఆయన పేరు. ఆయన ఎవరంట? దేవుని యందు భయభక్తులు కలిగిన మంచి ప్రవక్తన కలిగిన ప్రార్థనాపరుడైన ప్రవక్త. ప్రవక్త అంటేనే దేవుని చేత ఎన్నుకోబడి దేవుడు మాట్లాడిన మాటలను ఎదుటి వారికి చెప్పేవాడే ప్రవక్త. అంటే ఏ ప్రవక్త అయితే ప్రవచిస్తున్నాడో అవన్నీ కూడా దేవుని మాటలే. ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ ఇది తీసుకుని యాంపల్బెర్గ్కి పంపించి మీ అందరి చెవులకి గట్టిగా వినపడేటట్టు చేస్తుంది. నేను ఇక్కడి నుంచి మాట్లాడితే మీకు వినపడదు. కనుక దేవుడు యోనా గారితో మాట్లాడితే యోనా గారు ప్రజలతో మాట్లాడతాడు. అన్యుల మధ్యకు, అన్యుల రక్షణ కొరకు వేరే దేశం వెళ్ళి సువార్తను ప్రకటించినటువంటి మొట్టమొదటి మిషనరీగా, మొట్టమొదటి ప్రవక్తగా యోనా గారిని మనం చూడవచ్చు. ఎందుకంటారు యోనా గారు నినివే వెళ్ళమంటే వెళ్ళనన్నది? ఎందుకంటారు యోనా గారు నినివే అంటే మహా కోపం, అసలు అసహ్యం కలిగింది? కారణం ఏంటో తెలుసండి? మరి తెలియకుండా ఎందుకు మనం యోనా గారు అవిధేయుడు, యోనా గారు నిద్రపోతూ, యోనా గారు కోపిష్టి, యోనా గారు చెప్పిన పని చెప్పినట్టు సరిగ్గా చేయుడు అనేటువంటి నిందలు ఆయన మీద వేసేసాం మనం. అయ్యగారులు కూడా అదే బోధిస్తున్నారు, మనం కూడా అదే వింటున్నాం. అది తప్పేం కాదు, ఉన్నాయి ఆయనలో. ఎందుకు అని అంటే మొట్టమొదటిగా మీరు గమనిస్తే ఈ యోనా గ్రంథము రచించబడిన సంవత్సరం 760 సంవత్సరం, అనగా 760వ సంవత్సరం క్రీస్తు పూర్వము. అప్పటికి ప్రపంచములో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సామ్రాజ్యాల్లో అషూరు సామ్రాజ్యం చాలా పేరు ప్రఖ్యాతి కలిగిన సామ్రాజ్యం. వినండి, ఈ అషూరు సామ్రాజ్యం ఎలాంటిదనంటే అందమైన పట్టణాలు, వెడల్పాటి రోడ్లు, చాలా సౌకర్యవంతమైన ఆశీర్వాదకరమైనటువంటి, అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో చూస్తే ముంబై చాలా టాప్ అందమైన సిటీ అన్నీ ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ కొన్నే ఉన్నాయి. అలాగూ ఆ దినాలలో అంటే 1760 సంవత్సరం బీసీ క్రీస్తు పూర్వంలో అషూరు అనే మహాసామ్రాజ్యము, దాని రాజధాని నినివే పట్టణం. మన రాజధాని అమరావతి, మన తెలంగాణ రాజధాని హైదరాబాదు, కర్ణాటక రాజధాని బెంగళూరు లాగా అషూరు సామ్రాజ్యపు రాజధాని ఏదంటే నినివే పట్టణం. ఈ నినివే పట్టణం కానీ ఈ అషూరు దేశపు సామ్రాజ్యం కానీ చాలా పెద్ద రాజ్యం. ఆ రోజుల్లోనే 2 లక్షల మంది మిలిటరీ సైన్యాన్ని కలిగిన పెద్ద రాజ్యం అది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మిలిటరీ ఫోర్స్ కలిగి ప్రపంచాన్ని శాసించగలిగిన మొట్టమొదటి రాజ్యం ఏదంటే అమెరికా, ఆ తర్వాత రష్యా, ఆ తర్వాత చైనా, ఆ తర్వాత ఇండియా, ఇంకా ఆ తర్వాత మిగిలిన దేశాలన్నీ. ఈ మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశాన్ని చూసి ప్రతి దేశం భయపడాల్సిందే, ప్రతి దేశం తలంచాల్సిందే, ప్రతి దేశం అటువైపు చూడాల్సిందే. ఏమండి, మరి ఈ నినివే పట్టణము చాలా అందమైన రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగులు,
2 లక్షల మంది సైన్యము. ఆ రోజుల్లోనే, క్రీస్తు పూర్వపు దినాల్లోనే చరిత్రకారులు రాసిన ఒక మాట నేను చదివాను గూగుల్లో. అదేమిటంటే 100 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన మహాపెద్ద పట్టణం. సామ్రాజ్యం గురించి మాట్లాడటం లేదు, నినివే గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను భారతదేశం గురించి మాట్లాడటంలే, భారతదేశపు రాజధాని అయిన ఢిల్లీ గురించి మాట్లాడుతున్నా. అలాగే ఆ సామ్రాజ్యాలన్నిటి వేసుకుని 100 కిలోమీటర్లు సామ్రాజ్యం ఉంది. నినివే పట్టణం మాత్రం చాలా అన్ని సౌకర్యాలతో అందచందాలతో చక్కగా ఉంది. ఈ అషూరు ప్రజలు కానీ, అషూరు రాజు కానీ, అషూరు యొక్క జనాంగం కానీ, అషూరు సైన్యం కానీ చాలా భయంకరమైన క్రూరులు, మృగాల కంటే క్రూరమైన వాళ్ళు. వినండి, మృగాలు అంటే సింహాలు, ఈ తోడేళ్ళు లేదా పులులు మనిషి మీద విచక్షణ లేకుండా ఎలా చంపుకు తింటాయో అంతటి క్రూరులు వీళ్ళు. వీళ్ళ దేశం చూస్తే చాలా పెద్దది, వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మంచి అందమైన భవంతులు, పట్టణాలు, రోడ్లు. ఆ రోజుల్లోనే సుమారుగా 100 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి సామ్రాజ్యం, సామంత రాజ్యాలన్నీ కలుపుకుని 100 కిలోమీటర్ల విస్తీర్ణం. దాని రాజధాని అయినటువంటి ఈ నినివే మహా అందమైన పట్టణం, మహా సౌకర్యవంతమైన పట్టణం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని పాపాలతో నిండిన పట్టణం. అది డబ్బు ఎక్కువ ఉంటే సౌకర్యాలు ఎక్కువ అవుతాయి, సౌకర్యం ఎక్కువ ఉంటే త్రాగుడు పాపమే, సినిమా పాపమే, వ్యభిచారం పాపమే, జోదం పాపమే, పేకాట పాపమే, కోడిబందాల పాపమే, ఇవన్నీ పాపాలే. ఇవి డబ్బు ఎక్కువ ఉంటేనే ఒళ్ళు కొవ్వెక్కి మనం చేసే పనులు ఇవి. అలాగూ వీరు అయిపోయారు. ఈ అషూరు వారు లేదా ఈ అషూరు రాజు లేదా ఈ నినివే పట్టణపు వారు ఆ దేశానికి రాజధాని అండి అది. వీళ్ళు ఏ దేశం మీద దండయాత్రకు వెళ్ళినా, ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా, మీకు నేపథ్యం చెప్తున్నాను. యోనా గారు దేవుడు చెప్పిన చిచి నేను వెళ్ళనని దేవుడితో అనలేక, మనసు చంపుకుని నినివే పట్టణం వెళ్ళలేక, దేవుని మాటను వ్యతిరేకించలేక, భార్యను కొట్టలేక గోడ గుద్దినట్టు ఈయన ఎప్పే నుంచి బయలుదేరి తిన్నగా తర్షీష్కి ఎప్పేకి ఎంత దూరమో తెలుసా? 3000 మైళ్ళు, 6000 కిలోమీటర్లు. దేవుడు చెప్పింది, నీ ప్రాంతం నుంచి బయలుదేరి నీ పుట్టూరు నుంచి ఎప్పేకొచ్చి ఎప్పేలో వాడెక్కి నినివే వెళ్ళమన్నాడు దేవుడు. అసలు నినివే పేరెత్తితేనే ఒళ్ళు మంట వచ్చేస్తుంది యోనా గారికి. ఎందుకంటారు? అందుకని ఈ నేపథ్యం చెప్తున్నాను మీకు. ఈ అషూరు రాజు, ఈ అషూరు ప్రజలు, ఈ అషూరు సైన్యము ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా వీళ్ళే గెలుస్తున్నారు. ఎందుకంటే 2 లక్షల మంది సైన్యం ఉన్నారు. వామ్మోయ్, అమెరికాకే లేరండి 2 లక్షల మంది మిలిటరీ ఫోర్స్ ఈ రోజుల్లో. యుద్ధ ట్యాంకర్లు, గేంకర్లు, మనుషులు అన్నీ కలుపుకొని 2 లక్షలు లేవు. ఆ రోజుల్లోనే 2 లక్షల సైన్యం కలిగిన వాడు కనుక ఏ దేశం మీదకి వెళితే ఆ ఏ దేశం మీదకి యుద్ధం చేస్తున్నాడు. అలాగే ఇస్రాయల్ దేశం మీద కూడా వచ్చాడు. ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశాన్ని సర్వనాశనం చేసేస్తారు. ఎలాగునంటే ఆ దేశములో కళ్ళకు అందంగా కనిపించే ఆడపిల్లలను పట్టుకుని ఒంటి నిండా వివస్త్రాలు చేసేసి, అంటే వస్త్రాలు లేకుండా చేసి, రోడ్లమ్మట వాళ్ళు ప్రాణభయంతో పరిగెత్తుతుంటే వాళ్ళని చూసి నవ్వుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, కేరింతలు కొట్టి పరిగెత్తనిచ్చి వారిని మానభంగం చేసి చంపేసేవారు. ఎంత క్రూరమైన వాళ్ళు చూడండి అషూరు ప్రజలు. ఈ నినివే పట్టణస్థులు ఎంత క్రూరమైన వాళ్ళు. వివాహం కానీ యవన స్త్రీలు వారి కంటపడితే, అంటే యుద్ధానికి వెళ్ళారు కదా, ఆ దేశం మీద యుద్ధం చేశారు, వాళ్ళని ఓడించారు. ఓడించేటప్పుడు వెండి, బంగారం, పశువులు అన్నీ కూడా పెట్టేసుకుని వచ్చేయచ్చు కదా, రారు. యవన స్త్రీలను చూసి వివస్త్రాలను చేసి, అంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసి వారిని పరిగెత్తించి, అంటే వాళ్ళు పరిగెత్తించిన అవసరం లే, భయం వేసి ఏం చేస్తారంటే పరిగెత్తుతారు. పరిగెత్తేటప్పుడు నవ్వి వాళ్ళు పరిగెత్తి ఆయాసం వచ్చి నిలబడ్డాక వారిని పాడు చేసేవాళ్ళు. పాడు చేసిన తర్వాత వారిని చంపేసేవాళ్ళు. రెండోది, వీళ్ళ కళ్ళకు ఎదురుగా గర్భవతి కనిపిస్తే
2 కాళ్ళను 2 చేతులను ఇట్లా పట్టుకుని, గర్భవతి 9వ నెల ఉంటుంది కదా, ఈ గర్భాన్ని కత్తిపెట్టి చీల్చి లోపలున్న బిడ్డను బయటకు తీసి ముక్కల కింద నరుగుతుంటే, ఈ కడుపు చీల్చబడిన తల్లి బిడ్డను చంపుతున్న శోకాన్ని చూసి ఏడ్చి మూర్చెళ్ళిపోయిన తర్వాత కత్తిపెట్టి ఏమను కూడా కోసేసేవాళ్ళు. వీళ్ళ పశువుల, మనుషుల, రాక్షసుల? ఏమండి? అలాగే ఆ దేశంలో ఎవరైనా మంచి జ్ఞానులు ఉన్నారనుకోండి, ఎవరైనా మంచి చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా ప్రవక్తలు ఉన్నారనుకోండి, నాలుగు పట్టుకుని బయటికి లాగి ఇక్కడికి లోపలికి కుతుకులోకి నాలికను కోసేస్తే అనుకుంటూ రక్తస్రావమై చనిపోయేవాళ్ళు. ఎవరు? ఈ అషూరుపు ప్రజలు, అషూరుపు సైన్యం, అషూరు దేశానికి చెందిన రాజు చేసే దురాగతాలు ఇవి. అలాగే ఎవరైనా వారికి ఎదురు తిరిగితే, నేను ఎంత ఉన్నాను? 5.5 ఉన్నాను కదా, 7 అడుగులు సోలాను చూసి ఇక్కడ నుంచి దించితే ఇటు నుంచి భూమిలోకి దిగిపోవాలి. ఈ మనిషి భూమిలోకి దిగిపోయి నాటినట్టు దిగిపోతే మనిషి లాక్కోలేక పీక్కోలేక ఈ తలలోంచి దిగింది, గొంతులోకి వెళ్ళింది, ఇట్లా కడుపులోంచి వచ్చింది, ఈ వెనక భాగంలోంచి బయటికి వెళ్ళిపోయింది. మనిషి ఇట్లా నుంచి లాక్కోలేక పీక్కోలేక దిగిపోయింది, ఇక్కడ నుంచి రక్తస్రావం అయ్యి చచ్చిపోయి ఎండిపోయి అలాడబడేవాడు. అంతటి భయంకరమైన పాపులు వారు, భయంకరమైనటువంటి క్రూర మృగాలు లాంటి వాళ్ళు వారు. అంతేనా?